సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు రైతులకు వచ్చేసి అయితే తీపి కబురు అయితే చెప్పడం జరిగింది. పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి అయితే మనకు నిన్ననైతే మధ్యాహ్నం ఏదైతే ఉందో 20,000 కోట్ల బడ్జెట్ అయితే మనకు నిధులు అయితే కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలను అయితే ఈ రోజున విడుదల కానున్నాయి. మరి ఈ రోజు అయితే మనకైతే తొలి సంతకం అయితే చేయడం జరిగింది. పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ తొలి సంతకం అయితే చేశారు. దేశవ్యాప్తంగానైతే రైతుల ఖాతాలోకి 20,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తున్నట్లయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పిఎం కిసాన్ యోజన కింద 17వ విడత నిధులకు సంబంధించి అయితే తొలి సంతకం అయితే చేశారు. మోదీ దేశవ్యాప్తంగా 9,30,00,000 మంది రైతుల ఖాతాలోకి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయని అయితే డబ్బులు ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ సంక్షేమమే కట్టుబడి ఉన్నామని అయితే చెప్పడం జరిగింది. రైతుల కోసం వ్యవసాయ రంగం అయితే ఇంకేస్త కృషి చేయబోతున్నాం అంటే మనకు డబ్బులు వచ్చేసి అయితే మళ్ళీ 18వ విడత సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైతే ఉందో నిధులు అయితే మనకు ఏదైతే 2,000 రూపాయలు ఇస్తున్నారే ఇది కాస్తనైతే పెంపు చేయనున్నారు. 17వ విడత చూసుకున్నట్టయితే దీనికైతే ఎలాంటి మార్పులు అయితే చేయడం జరగలేదన్నమాట. అంటే 16వ విడత ఎవరైతే మా పోయినసారి పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏదైతే ఉందో 6 విడతలుగా అంటే మనకు 2019 నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఇది వచ్చేసి అయితే మనకు 6 సార్లనైతే ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఇది ఏదైతే ఉందో లభిస్తుందట. ఖచ్చితంగానైతే ఇంకా ఎవరైతే ఈ కేవైసీ చేసుకుని రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగానైతే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. ఈ కేవైసీ పూర్తి చేసుకుంటేనే 2,000 రూపాయలు అయితే పొందాలనుకున్న వారైతే పొందవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పిఎం కిసాన్ 17వ విడత నిధులు ఈ నెలాఖరుగా వచ్చే నెల ప్రారంభంలోనైతే రైతుల బ్యాంక్ ఖాతాలోకి అయితే జారీ చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని అయితే పలు నివేదికలు వెల్లడించింది. అయితే ఈ ఏదైతే ఉందో సొమ్మునైతే ప్రభుత్వం అయితే అధికారంగానైతే విడుదల చేయలేదు. మరి తర్వాతనైతే చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర ఈ ఏదైతే ఉందో వీళ్ళకైతే ఇప్పుడు మధ్యప్రదేశ్ లేకపోతే ఉత్తరప్రదేశ్ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో మొదటి వారీగానైతే వీళ్ళకైతే నిధులైతే కేటాయించడం జరిగింది. ఇంకా మరియు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకా ఎలాంటి అయితే మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరగలేదన్నమాట. వచ్చిన వెంటనే తెలియజేస్తాను. రైతు సోదరులందరికీ నమస్కారములండి. రైతులకైతే శుభోదయం. మనకు ఇప్పుడే వచ్చిన వార్త, మనకు పిఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అయితే సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి చూసుకున్నట్టయితే మనకు నరేంద్ర మోడీ గారు అయితే ప్రధానమంత్రి పీఠం ఎక్కగానే మనకైతే 20,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. తొలి సంతకం అయితే రైతులకైతే చేయడం జరిగింది. పిఎం కిసాన్ యోజన నిధుల గురించి అయితే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు ఏదైతే ఇప్పుడు ఈ నెల ఈ జూన్ 22వ తేదీ లోపైతే రైతులకు వచ్చేసి పిఎం కిసాన్ నిధులు అయితే విడుదల కానున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకొని రైతులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగానైతే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ కేవైసీ పూర్తి చేసుకొని రైతులకు వచ్చేసి ప్రభుత్వం అయితే సంచలనమైన విషయాలు అయితే చేపట్టినాయి అన్నమాట. కాబట్టి ఈ కేవైసీ అయితే ఇంకా ఎవరైతే పూర్తి చేసుకోలేదో త్వరగా వచ్చేసి అయితే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి. రైతులకు వచ్చేసి అయితే మరి ఇది సంగతి. అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో 2,000 రూపాయలు ఇస్తున్నారో ఏదైతే ఉందో ఏదైతే మనకు 6,000 రూపాయలు సంవత్సరానికి ఏదైతే ఇట్లా ఇస్తున్నారో కాబట్టి మనకు ఇప్పుడైతే న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఇది అఫీషియల్ గానైతే ఇంకానైతే కన్ఫర్మ్ కాలేదు. మనకు చూసుకున్నట్టయితే 6,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తున్నట్లయితే సమాచారం. మరి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అంతకన్నా ముందు మా ఛానల్గా కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా వచ్చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఒకసారి మనకు తెలంగాణ రైతు బంధుకు సంబంధించి నిధులు చూసుకున్నట్టయితే తెలంగాణ రైతు బంధుకు సంబంధించి మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చేసి అయితే అందరికీ వచ్చేసి
చెప్పేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇదైతే దృష్టి పెట్టుకోండి అందరూ వచ్చేసి. అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా కీలకమైన అయితే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి రైతులకు వచ్చేసి తీపి కబురు అయితే చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలానైతే స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు అయితే రైతు రుణమాఫీ అయితే ఖచ్చితంగానైతే దఫాల వారీగానైతే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి అయితే షేర్ చేయండి. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగానైతే షేర్ చేయండి. అయితే రైతు బంధు నిధులు చూసుకున్నట్టయితే మనకు ఈ నెల ఈ చివరి 25 లేకపోతే 5 రోజులలో వచ్చేసి అయితే మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది వచ్చిన వెంటనే నేనైతే మీకు అయితే తెలియజేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హ్యావ్ ఎ నైస్ డే.